తాత, నువ్వు చాలా ముసలాడు అయిపోయావు. పక్కకుండు. అసలు ఈ క్రిస్మస్ అంతటికి నేనే మెయిన్. అసలు నేను లేకుండా ఇల్లు చూసావా? క్రిస్మస్ అంటే స్టార్ అంటేనే క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేక్ కట్ చేయడం, పార్టీ చేసుకోవడం, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అందరి ఇంట్లో కేక్ ఉంటుంది. సో దట్ నేనే గొప్ప, మీరందరూ వేసుకోండి. ఆగండి ఆగండి ఆగండి, మీ మీలోనే గొడవ పెట్టుకుంటున్నారు ఎందుకు? మన ఆడియన్స్ అని తెలుసుకున్నారు ఎవరు ఇంపార్టెంట్, సరేనా? రజనీ అంటే వీళ్ళలో రమ చాలా ఇంపార్టెంట్, మీరే చెప్పండి. నా ప్రకారం స్టార్ అంటే అంబేద్కర్ కాదు, మామూలు కాదు. ఓకే, థ్యాంక్ యూ. నాకు క్రిస్మస్ తాత అంటేనే గొప్ప అనుకుంటున్నా. ఎందుకంటే చాలా గిఫ్ట్స్ ఇస్తాడు కదా క్రిస్మస్ తాత, అందరు గిఫ్ట్స్ ఇస్తాడు. నాకు క్రిస్మస్ తాతనే గొప్ప. అవునా? మరి ఇక్కడ ఎవరో కెమెరా పట్టుకుని వచ్చినారే, ఎవరిని అడగదు ఒకసారి. నాకైతే కేక్ అంటేనే ఇష్టం, దాని తప్ప నేను దీనికి రాలేదు. అసలు కేక్ పెడితే వెళ్ళిపోతా. అందరికన్నా నేనే గొప్ప అనుకున్నా. ఎప్పుడో ఒకసారి సండే చర్చికి వస్తాను, లేదంటే కనుక క్రిస్మస్ టైంకి వచ్చి జస్ట్ ఇంతసేపు నేను చేయాలంటే ఎంత రెడీ అయ్యి వస్తున్నాను. నేను కాబట్టి ఇంకెవరు గొప్ప? ఓకే, ఇదంతా కాదులే కానీ మన పాస్ట్ అంకుల్ని అడిగి తెలుసుకుందాం ఎవరు ఇంపార్టెంట్. చెప్పండి. క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే జాయ్. ఈ క్రిస్మస్కి ప్రధాన కారణం ఒకసారి పైకి రండి. క్రిస్మస్ అంటే ప్రధాన కారణం ఈ క్రిస్మస్ ట్రీ కాదు, ఈ శాంతా క్లాస్ కాదు, ఈ స్టార్ కానే కాదు, ఈ కేక్ కానే కాదు. వీటన్నిటికీ ముఖ్యమైనది ఒకటి ఉంది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను అని దేవదూత చెప్పినప్పుడు దానికి ఒక ఆనవాలు చెప్పింది. ఏం చెప్పింది? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మీ అందరికి తెలిసిందే. నన్ను చూడగానే మీ అందరికి భయం వచ్చేసినట్టుంది. 5 నిమిషాల్లో చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. 5 నిమిషాల్లో చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఏనే ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రిస్మస్ జాయ్ అంతటికి కారణం ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం ఎందుకయిందంటే దానికి ఒక ఆనవాలు ఉంది. ఆ ఆనవాలే ప్రభు అయిన యేసు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల పాకలో పరుండు పెట్టడం. అది క్రిస్మస్ జాయ్కి, క్రిస్మస్ కి ఆనవాళ్ళు, రిప్రజెంటేషన్. ఈ క్రిస్మస్ ట్రీ కాదు, ఈ కేక్ కాదు, ఈ స్టార్ కాదు, ఈ శాంటా క్లాస్ కాదు. దానంతటికి మహా సంతోషకరమైన సువర్తమానానికి కారణం ఒకటి. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అని దేవదూతలు చెప్పడం మనం గమనిస్తాం. మనందరికీ కూడా కష్టాలు వచ్చినప్పుడు దెబ్బలకి ఏమంటాం? చాలా మందిని అమ్మ అని పిలుస్తాం, చాలా మందిని అమ్మ అని పిలుస్తూ ఉంటాం మనం. కానీ అమ్మ ఒక్కటే ఉంటుంది కదా. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఏమంటాం? అమ్మలారా ఏమంటాం? అమ్మ కొరితే. ఈ లోకంలో అమ్మ కొరితే. దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటాం? దేవుడా అంటామా, దేవుళ్ళారా అంటామా?
మీ దగ్గర ఉన్న ఆన్సర్. దేవుడు అంటామా దేవుళ్ళారా అంటామా కదా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నా దేవుళ్ళారా అని అంటారు. ఎవ్వరు అంటారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏమంటారు? ఎంతమంది దేవుడిని పూజించినా ఎంతమందిని చేసినా దేవుళ్ళారా అన్నప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుడా అంటారు. దేవుడు ఒకడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన పుట్టినందుకు ఆనవాళ్ళు అక్కడ చెప్పబడింది. ఆయన నిజమైన రక్షకుడు, ఆయన ఇమ్మానుయేలు, ఆయన మనకి తోడు అని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సువర్తమానము సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన దేవుడు శరీరధారి అయి మానవుని పాపాల్ని తీసివేయటానికి ఆయన మానవ రూపేణ వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టి కలువరి శిలువలో ప్రాణము పెట్టడం, మనల్ని విమోచన క్రయధనం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా మనల్ని కొనుక్కున్నాడని దేవుని పేట మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనందరికీ క్రిస్మస్ అంటే మరొకసారి చెప్తున్న శాంతా క్లాస్ కాదు. శాంతా క్లాస్ మనం తెచ్చుకున్నాం. క్రిస్మస్ అంటే స్టార్ కాదు, స్టార్ మనం తెచ్చుకున్నాం. దాన్ని దేవుడిని చేయకూడదు. క్రిస్మస్ కేక్ మన సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనం తెచ్చుకున్న కేక్ ఇది సంతోషాన్ని ఇవ్వదు. ఇది క్రిస్మస్ ట్రీ అంటారు. ఈ ట్రీ కూడా మనకి సంతోషాన్ని ఇవ్వదు. సంతోషం ఎప్పుడైతే ప్రభువు మన మనస్సులోకి వస్తాడో, ఆయన క్రీస్తు పుట్టడం అనేది మన హృదయాల్లో పుట్టినప్పుడు, మన జీవితాల్లో పుట్టినప్పుడు ఖచ్చితంగా అది నిజమైన క్రిస్మస్ అంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కానే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రభువుని ఆరాధన జరగాలి. ఎవ్రీ డే షుడ్ బి క్రిస్మస్ ఇన్ ఏ క్రిస్టియన్